పిల్లలు సాయంత్రం అయితే మైదానాల్లో ఆడుకునేవారు. కానీ ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్, కళ్ళ ముందు రీల్స్, ఇదే వారి ప్రపంచం. సోషల్ మీడియా మత్తులో పడి చిన్నారి లోకం చిన్నబోతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియాని ఉపయోగించకుండా ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ నిషేధాన్ని ప్రకటించారు. కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా దీనిని ఒక చట్టంగా మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలనాత్మక అడుగు వేసింది. డిజిటల్ ప్రపంచంలో పిల్లల జీవితాలను మింగేస్తోందన్న ఆందోళనను గట్టి సమాధానంగా 15 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధించే చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రకటించడంతో యూరప్ రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాపై ప్రభుత్వాలు ఎంతవరకు జోక్యం చేసుకోవాలి అనే ప్రశ్నను ఈ నిర్ణయం మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధించే బిల్లుకు ఫ్రాన్స్ దిగువ సభలోని శాసనసభ్యులు ఇప్పటికే మద్దతు తెలిపారు. అంటే ఈ చట్టానికి పార్లమెంటులో కీలకమైన తొలి అడ్డంకి దాటినట్లే అయ్యింది. ఇప్పుడు ఈ బిల్లు సెనెట్కు వెళ్లనుంది. అక్కడ విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి సెనెట్ ఈ బిల్లును ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫ్రాన్స్ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆమోదం లభిస్తే ఇది యూరోప్లోని అత్యంత కఠినమైన సోషల్ మీడియా నియంత్రణ చట్టంగా మారనుంది. ఈ నిర్ణయానికి కారణాలను వివరిస్తూ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు గంటల కొద్దీ మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్క్రీన్లకు అతుక్కుపోయి ఉంటున్నారని, దీనివల్ల వారి శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక స్థితి కూడా తీవ్రంగా ప్రభావితమవుతోందని అన్నారు. నిద్రలేమి, ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు చిన్న వయసులోనే పిల్లలను చుట్టుముడుతున్నాయని హెచ్చరించారు. ఈ పరిస్థితిని చూస్తూ ఊరుకోలేమని, పిల్లలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని మాక్రాన్ స్పష్టం చేశారు. ప్రత్యేకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కనిపించే హింసాత్మక కంటెంట్, సైబర్ బుల్లీయింగ్, తప్పుడు సమాచారం పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఫ్రాన్స్ ప్రభుత్వం భావిస్తోంది. చిన్న వయసులోనే వర్చువల్ ప్రపంచంలో గుర్తింపు కోసం పోరాడటం వల్ల పిల్లలు తమ అసలు జీవితాన్ని, సహజమైన బాల్యాన్ని కోల్పోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యాన్నే పరిగణలోకి తీసుకుని ఈ చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అధికారికంగా అమల్లోకొస్తాయి. అంటే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పిల్లల జీవితంలో డిజిటల్ నియంత్రణ మొదలవుతుంది. అంతేకాదు, ఇప్పటికే 15 ఏళ్లలోపు పిల్లలు తెరిచిన సోషల్ మీడియా ఖాతాలను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలకు డిసెంబర్ 31 వరకు గడువు ఇస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత కంపెనీలపై భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ చట్టంలో పాఠశాలల గురించి మరో కీలక అంశాన్ని తీసుకొచ్చారు. స్కూళ్లలో పిల్లలు మొబైల్ ఫోన్లు వాడడంపై కూడా ఈ బిల్లులో నిషేధం ఉండనుంది. ఇప్పటికే ఫ్రాన్స్లో కొన్ని స్థాయిల్లో పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తరగతి గదుల్లో విద్యపై పూర్తి దృష్టి ఉండాలని, మొబైల్ ఫోన్లు విద్యకు అడ్డంకిగా మారుతున్నాయని ఫ్రాన్స్ విద్యా నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం ఫ్రాన్స్కే పరిమితం కాదన్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఇదే దిశగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాలో వాడకుండా నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా ఇదే బాటలో నడవడం, టీనేజర్ల సోషల్ మీడియా వినియోగంపై దేశవ్యాప్తంగా నిషేధం విధించిన రెండో దేశంగా ఫ్రాన్స్ నిలవనుంది. యూరప్లోని ఇతర దేశాలు కూడా ఈ నిర్ణయాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. అయితే ఈ చట్టంపై విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు మానవ హక్కుల కార్యకర్తలు, డిజిటల్ స్వేచ్ఛను సమర్థించే వర్గాలు ఇది పిల్లల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభుత్వ జోక్యమని అంటున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటే సరిపోతుందని, ప్రభుత్వ నిషేధం అవసరమా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరోవైపు సోషల్ మీడియా కంపెనీలు కూడా ఈ చట్టం అమలు సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. వయసు నిర్ధారణ వ్యవస్థలను ఖచ్చితంగా అమలు చేయడం సాంకేతికంగా సవాలే అని వాదిస్తున్నాయి.
ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తగ్గడం లేదు. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేసింది. అవసరమైతే యూరోపియన్ యూనియన్ స్థాయిలోనూ ఇలాంటి చట్టాల కోసం ప్రయత్నిస్తామని మెక్రాన్ సంకేతమిచ్చారు. డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా నిషేధించాలనుకోవడం లేదని, కానీ చిన్నారుల జీవితాల్లో దానికి ఒక హద్దు ఉండాలన్నదే తమ ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి సోషల్ మీడియా యుగంలో పిల్లల భద్రతపై ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, సమాజాన్ని ఒక కీలక ప్రశ్న ఎదుర్కొనేలా చేసింది. టెక్నాలజీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలా, లేదా పిల్లలే టెక్నాలజీకి బానిసలవుతున్నారా అన్న ఆలోచనను మరింత బలంగా ముందుకు తెచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలు ఇదే దారిలో నడుస్తాయా, లేక ఈ నిర్ణయం ఫ్రాన్స్కే పరిమితమవుతుందా అన్న ప్రశ్నలకు భవిష్యత్తులో సమాధానం దొరుకుతుంది.